సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. మీ అందరు తెలిసిందే ప్రీవియస్ వీడియోలో మన సాంజింగు ఆర్కిటెక్ట్ ని ఓడించేశాడు. ఐ థింక్ మీ అందరూ ఆ వీడియో చూసేస్తుంటారు. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి బ్రో, లేకపోతే మీకేం అర్థం కాదు. ఇంకా ఈ వీడియో కూడా కొంచెం పెద్దగానే ఉండబోతుంది. సో లాస్ట్ వీడియో చూడడం మర్చిపోమాకండి గైస్. సో ఇంకేం నేర్చుకున్నారు వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మనం జూలై 24 కల్లా మినిమం 16K కైనా రీచ్ అవ్వాలి గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకున్నారు వీడియో. ఈ చెప్తే స్టార్టింగ్ లో మన ఆర్కిటెక్ట్ సాంజింగుకి చెప్తాడు, సాంజింగు నువ్వు ఏ ప్రశ్నల కోసం అయితే వెతుకుతున్నావో ఆ ప్రశ్నల యొక్క సమాధానం నీ లోపలే ఉన్నాయని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని తర్వాత మన సాంజింగుకి అంతగా ఏం అర్థం కాదు. అప్పుడే సాంజింగు ముందు ఒక మెసేజ్ అయితే వచ్చింది. అందులో రాసుండిద్ది, మీ లోపల ఉన్న మెమరీని రికవర్ చేయమంటారా లేదా అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. మన సాంజింగు ఎస్ నొక్కుతాడు. అప్పుడే మన సాంజింగు లోపల ఉన్న డేటా రికవర్ అయిపోయింది. ప్లస్ ఆ డేటాని మన సాంజింగు చూడగలుగుతాడు ఒక డ్రీమ్ లాగా. పైగా మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, చాలా మ్యాజికల్ బీస్ట్లు అయితే ఒక చోట గ్యాదర్ అయి ఉన్నాయి. ఇక్కడ అన్ని రేస్లు ఉన్నాయి, ప్రతి ఒక్క మ్యాజిక్ బీస్ట్ ఇక్కడ ఉంది. అవన్నీ చూసి మన సాంజింగు అయితే షాక్ అయిపోతాడు. తను అనుకుంటాడు, ఇన్ని మ్యాజికల్ బీస్ట్లు ఇక్కడ ఏం చేస్తున్నాయని చెప్పి తను అనుకుంటాడు. పైగా ఆ మ్యాజికల్ బీస్ట్లు కూడా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ కూడా కొన్ని డంజన్ గేట్లు ఓపెన్ అయ్యాయి. అవన్నీ చూసి మన సాంజింగుకి అర్థమైపోయింది, ఇక్కడ పర్పుల్ స్కై ఉంది, ఇంకా చుట్టూ మోన్స్టర్స్ అయితే ఉన్నారు. ఇది మన ప్లానెట్ అయితే కాదు. ఒకవేళ ఇక్కడ డంజన్ బ్రేక్ జరిగితే మాత్రం చాలా ప్రమాదం, ఎందుకంటే ఇక్కడ చాలా మోన్స్టర్స్ ఉన్నారు. జాంబీస్, స్కెలిటన్స్, ఎల్ఫ్, జైంట్స్ మోన్స్టర్స్, ఇలాంటి చాలా మోన్స్టర్స్ ఇక్కడైతే ఉన్నారు. ఒకవేళ ఇక్కడ డంజన్ బ్రేక్ జరిగితే ఈ మోన్స్టర్స్ అందరూ ఎర్త్ మీదకి వచ్చేస్తారు. అప్పుడు హ్యుమానిటీ మొత్తం ఖతం అయిపోయిందని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ పైన డంజన్ గేట్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంకా దాని లోపల నుంచి కొంతమంది సోల్జర్స్ వస్తారు. వాళ్ళకైతే వింగ్స్ కూడా ఉన్నాయి. చూడడానికి వాళ్ళు ఒక ఏంజల్స్ లాగా కనిపిస్తున్నారు. ఒకవేళ మీరు నా సోలో లెవెలింగ్ గాడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోయింది వీళ్ళెవరో కాదు, మన రూలర్స్. ఒకవేళ మీకు తెలియపోతే నేను ఈ వీడియో రికమెండ్ చేస్తా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియో చూడండి. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ సిల్వర్ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే అక్కడ ఉన్న ప్రతి ఒక్క మోన్స్టర్ ని చంపుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఆ వార్ మొత్తం వాళ్ళు చాలా ఈజీగా ఖతం చేస్తారు. కానీ అప్పుడే అక్కడికి వస్తాడు ఒక షాడో మోనార్క్. ఇంకా తను చెప్తాడు ఎరైజ్. అంతే బ్రో, ఆ ఒక్క మాటతో చనిపోయిన మోన్స్టర్స్ అందరూ షాడోస్ లాగా పైకి లెగుస్తారు. అది చూసిన తర్వాత మన సాంజింగు అనుకుంటాడు, అయితే ఇదేనా అసలైన షాడో మోనార్క్ యొక్క పవర్. తను ఒకేసారి ఇంత మంది యొక్క షాడో ఎక్స్ట్రాక్ట్ చేశాడు. ఇది మామూలు విషయం అయితే కాదు. నాకు తెలిసి ఈ మంచి దగ్గర అన్లిమిటెడ్ మానా ఉందేమో అని చెప్పి తను అనుకుంటాడు. దీని తర్వాత మళ్ళీ సిల్వర్ షోల్డర్స్ వర్సెస్ ఆ షాడో మోనార్క్ యొక్క ఆర్మీ ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక్క మనిషి ఆ ఫైట్ లో దిగడంతో ఆ ఫైట్ యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. ఇక్కడ చూసుకుంటే ఆ షాడో మోనార్క్ యొక్క సోల్జర్స్ అయితే చాలా డామినేట్ చేస్తున్నాయి ఈ ఫైట్ లో. ఆ వైట్ కలర్ సోల్జర్స్ అన్నిటిని వాళ్ళు చంపేస్తున్నారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి షాడో మోనార్క్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు, ఆ షాడో మోనార్క్ అయితే జస్ట్ తన కమాండర్ స్కిల్ ని ఉపయోగించి చాలా మంది రూలర్స్ ని చంపేస్తున్నాడు బ్రో. ఇక్కడ నేను ఇంకోసారి చెప్తాను, తను జస్ట్ ఒక కమాండర్ స్కిల్ నే ఉపయోగిస్తున్నాడు. అది చూసి మన సాంజింగు ఫిస్ అయిపోతాడు. ఈ మనిషి చాలా దారుణంగా ఉన్నాడు, నాకు తెలిసి తిను నాకన్నా స్ట్రాంగ్ ఏమో అని చెప్పి తను అనుకుంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి డబల్ డంజన్ ని చూపిస్తారు అనమాట. అక్కడితే మిస్టర్ చాయ్, చాహే, జించువల్ వీళ్ళందరూ సాంజింగు కి హెల్ప్ చేద్దామని చెప్పి డబల్ డంజన్ లోపలికి వస్తారు. కానీ వాళ్ళకైతే అర్థమైపోయింది, లోపల నుంచి వస్తున్న మన ఎనర్జీ అయితే సాంజింగుది కాదు, ఇక్కడ ఏదో పవర్ఫుల్ ఎనర్జీ ఉందని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. జించువల్ కూడా అనుకుంటాడు, అయితే ఈ డంజన్ లోనే సాంజింగుకి తన పవర్స్ దొరికింది. కానీ సాంజింగు చెప్పాడు తను ఈ డంజన్ ని క్లియర్ చేయలేదని. అయితే మళ్ళీ తను ఈ డంజన్ లోకి ఎందుకు అడుగు పెట్టాడని చెప్పి తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గేట్ కూడా తెరిచే ఉండిద్ది. ఇంకా వాళ్ళ గేట్ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మిస్టర్ చాయ్ చూస్తాడు, అక్కడ చాలా స్టోన్స్ అయితే ఉంటాయి, అవన్నీ ఇరిగిపోయి ఉంటాయి. ఇంకా తనకు అర్థమైపోయింది ఇది మొత్తం సాంజింగునే చేసి ఉంటాడు. పైగా అక్కడ మన ఆర్కిటెక్ట్ కూడా ఉంటాడు. తనైతే వాళ్ళందరినీ చూసేస్తాడు. తను అంటాడు, నేను గెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా ఏం పర్లేదు, వీళ్ళ యొక్క ప్రాణాలు నా మాస్టర్ కి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి తను చెప్తాడు. ఇంకంతే, ఒక మాట్లాడే బీస్ట్ ని చూసిన తర్వాత హంటర్స్ అందరూ షాక్ అయిపోతారు అనమాట. వాళ్ళు అనుకుంటారు, ఈ బీస్ట్ ఎలా కొరియన్ మాట్లాడుతుంది, ఇది ఫస్ట్ టైం మేము వింటున్నామని చెప్పి వాళ్ళు కంగారు అయిపోతారు. ముందు నుంచి ఆర్కిటెక్ట్ చెప్తాడు, మీరందరూ సైలెంట్ గా ఉండండి, మీ అరుపులతో మా కింగ్ ని మేలు కొలిపేస్తారు, ఒకవేళ మీ వల్ల మా కింగ్ లెగిసాడా మీ అందరినీ లేపేస్తానని చెప్పి తను అంటాడు. అలాగే పక్కనున్న హంటర్ అయితే సాంజింగు ని నోటీస్ చేస్తాడు. ఇంకా తను చెప్తాడు, ఇదిగోండి సాంజింగు ఇక్కడే ఉన్నాడని చెప్పి తను అంటాడు. మనం చూసుకోవచ్చు, మన సాంజింగు అయితే అక్కడ నుంచుని ఉన్నాడు. కానీ మనోడైతే కదలట్లేదు గైస్, తను అక్కడే నుంచున్నాడు. ప్రస్తుతం తనైతే తన ఇన్నర్ సెల్ఫ్ లోపల ఉన్నాడు, అదే ఆ డ్రీమ్ లోపల. అయితే ఆ హంటర్ చెప్తాడు, సాంజింగు ఎందుకో తెలీదు అలాగే నుంచున్నాడు, నేను వెళ్ళి తన్ని లేపొస్తానని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఆర్కిటెక్ట్ వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఆర్కిటెక్ట్ యొక్క అలాంటి స్పీడ్ చూసి మన చాహే కూడా షాక్ అయిపోయేది. తనకు అర్థమైపోయింది ఇక్కడ ఏదో పెద్దది జరగబోతుందని. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి సాంజింగ్ యొక్క ఇన్నర్ సెల్ఫ్ లోపలికి తీసుకెళ్తారు. అక్కడ మనం సాంజింగుని చూసుకోవచ్చు, తనైతే ఆకాశం వైపు
వైపుకి చూస్తూ ఉంటాడు. అక్కడైతే 2 గేట్లు ఉంటాయి, ఒకటి బ్లూ కలర్ ఇంకోటి రెడ్ కలర్ లో ఉన్న బ్లూ కలర్ గేట్ల నుంచి చాలా డీమన్స్ అయితే బయటికి వస్తాయి. ఇందులో ఇజ్రాయెల్ యొక్క క్లాన్ కూడా ఉండిద్ది. ఇంకా సెకండ్ రెడ్ గేట్ లో నుంచి ఒక పెద్ద బీస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇంకా కింద చూసుకుంటే ఆ బీస్ట్ యొక్క ఆర్మీ కూడా బయటికి వచ్చింది బ్రో. ఆ బీస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇంక ఇక్కడ రెండోసారి ఫైట్ జరగబోతుంది, డీమన్స్ వర్సెస్ షాడో మోనార్క్ ఫైట్. కానీ దీంతో అయితే సీన్ షిఫ్ట్ చేసి మనకి మిస్టర్ చాయ్ వైపుకి తీసుకెళ్తారు. అక్కడ మిస్టర్ చాయ్ చెప్తూ ఉంటాడు, చూడండి మీరందరూ ఇక్కడ నుంచి పారిపోండి, ఆ స్టాచ్యూస్ ని నేను హ్యాండిల్ చేస్తా, మీరందరూ వెనక్కి తప్పుకోండి అని చెప్పి తను అంటాడు. కానీ ముందు నుంచి ఆర్కిటెక్ట్ నవ్వుతూ చెప్తాడు, కాసేపట్లో మా కింగ్ యొక్క రీబర్త్ అయింది, మీరందరిది చూడొచ్చు, కానీ అప్పటి వరకు మీరు బ్రతుకుండాలి. అయితే నేను చూస్తా మీ అందరిలో లాస్ట్ వరకు ఎవడు బ్రతుకుంటాడు అని చెప్పి మన ఆర్కిటెక్ట్ చెప్తాడు. మనం వెనకాల చూసుకుంటే ఆ గాడ్ స్టాచ్యూ కళ్ళ లోపల నుంచి ఆ లేజర్ అయితే రాబోతుంది. అది మన చాయ్ చూసేస్తాడు. ఇంకా అందరికి చెప్తాడు, తప్పుకోండి లేజర్స్ వస్తున్నాయని చెప్పి తను అంటాడు. అసలు తను చెప్పిన వెంటనే ఆ గాడ్ స్టాచ్యూ కళ్ళ లోపల నుంచి ఆ లేజర్స్ అయితే వచ్చేస్తాయి. అని సమ్ హౌ కొంతమంది హంటర్స్ అయితే ఆ అటాక్ నుంచి తప్పించుకుంటారు బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు మిస్టర్ చాయ్ అయితే ఒకేసారి ఒక పెద్ద ఫైర్ అటాక్ చేస్తాడు గాడ్ స్టాచ్యూ మీద. ఇంకా మిగతా వాళ్ళకి చెప్తాడు, ఇదే మన ఛాన్స్, తొందరగా మిగతా స్టాచ్యూస్ ని డిస్ట్రాయ్ చేసేయండి అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు. అది వినిన వెంటనే జించువల్ అయితే ఒక క్రేజియస్ట్ పంచ్ కొడతాడు బ్రో ఒక స్టాచ్యూ మీద. కానీ ఆ స్టాచ్యూకి ఏమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న క్రాక్ కూడా ఆ స్టాచ్యూకి రాదు బ్రో. అలాంటి స్టాచ్యూని మన సాంజింగ్ చాలా ఈజీగా ధ్వంసం చేశాడు. ఇక్కడ మన జించువల్ టోటల్లీ షాక్ అయిపోతాడు, ఎందుకంటే తన అటాక్ అయితే అసలు ఏం వర్క్ అవ్వలేదు ఆ స్టాచ్యూ మీద. ఇంకా వెంటనే మిస్టర్ చాయ్ కూడా అటాక్ చేస్తాడు. ఇంకా జుంచువల్ కి చెప్తాడు, చూడు జుంచువల్, నీ యొక్క అటాక్స్ ఆ స్టాచ్యూ మీద వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే ఆ స్టాచ్యూస్ చాలా పవర్ఫుల్ అయినవని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ చాయ్ యొక్క అటాక్ కూడా అక్కడ పనిచేయలేదు. పైగా వీళ్ళందరూ పవర్ బూస్టింగ్ స్కిల్స్ కూడా వాడుతున్నారు. ఇక్కడ మనం చాహేని కూడా చూసుకోవచ్చు, తను కూడా ఇక్కడ ఫైట్ చేస్తుంది. కానీ అంత బెనిఫిట్ అయితే కనపడట్లా ఆ ఫైట్ లో. ఇంకా మిస్టర్ చాయ్ కి అయితే అర్థమైపోయింది, ఈ ఫైట్ వాళ్ళు గెలవాలంటే వాళ్ళకి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి సాంజింగు, దాన్ని ఎలాగైనా లేపాలని చెప్పి మిస్టర్ చాయ్ ఒక పవర్ఫుల్ ఫైర్ బ్లాస్ట్ ని సాంజింగు వైపుకి వదులుతాడు. కానీ మన ఆర్కిటెక్ట్ మధ్యలో వచ్చి ఆ అటాక్ ని అయితే ఆపేస్తాడు. దాంతో సాంజింగు లగోడు తను అలాగే ఉంటాడు. పైగా ఆ ఆర్కిటెక్ట్ కి ఎక్కువ కోపం వచ్చింది. తను చెప్తాడు, నీకెంత ధైర్యం నా కింగ్ ని లేపాలని చూస్తావా, నువ్వు అయిపోయావు నా చేతిలో అని చెప్పి తన మీద అటాక్ చేయడానికి తను వచ్చేస్తాడు. అది చూసి కొంతమంది హంటర్స్ మిస్టర్ చాయ్ ని ప్రొటెక్ట్ చేయడానికి తన ముందుకైతే వచ్చేస్తారు. అసలు ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మన జించువల్ అయితే గట్టిగా అరుస్తాడు, చాయ్ నువ్వు తొందరగా వెళ్ళి సాంజింగు ని లేపాలని చెప్పి తను అంటాడు. చాయ్ కూడా గాట్ ఇట్ అని చెప్పి తొందరగా పరిగెత్తిద్ది. తనైతే సాంజింగుని లేపడానికి చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగుని చూపిస్తారు. తన బ్యాటిల్ ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, ఆ మ్యాజికల్ బీస్ట్ ఎన్నిసార్లు ఆ షాడోని చంపినా సరే అది మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. అలా అని ఆ సోల్జర్స్ ని నా సోల్జర్స్ తో కంపేర్ చేయలేను, ఎందుకంటే నా దగ్గర అంత మానా లేదు, ఈ వ్యక్తి దగ్గర చాలా మానా ఉంది, అందుకనే ఇంతమంది సోల్జర్స్ ని ఒకేసారి హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. పైగా నాకు అనిపించింది ఈ షాడో మోనార్క్ మాన్స్టర్స్ వైపు ఉన్నాడని చెప్పి. కానీ ఇక్కడ చూసుకుంటే ఈయన మాన్స్టర్స్ తోనే ఫైట్ చేస్తున్నాడు. అయితే ఈ షాడో మోనార్క్ కి అసలు ఏ టీము లేదు, తిను ఒక్కడే ఒక వైపు అని చెప్పి మన సాంజింగుకి అర్థమైపోయింది. అసలు కింద చూసుకుంటే ఈ బ్యాటిల్ చాలా దారుణంగా జరుగుతుంది. అసలు షాడో మోనార్క్ యొక్క ఆర్మీ అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు డీమన్ కింగ్ మోనార్క్ కూడా కింద పడిపోయి ఉన్నాడు. ఇక్కడ మన షాడో మోనార్క్ డీమన్ కింగ్ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇంతకి నువ్వు ఎందుకు నన్ను బిట్రేట్ చేసావు, ఇప్పుడు వార్ కూడా అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు అసలు నిజం చెప్పని చెప్పి తను అంటాడు. అది విని ఆ డీమన్ కింగ్ చెప్తాడు, ఇవాళ నీ లక్ బాగుంది అందుకే నువ్వు బ్రతికిపోయావరా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని షాడో మోనార్క్ చెప్తాడు, ఈ మాటలని పక్కన పెట్టు, నాకు రియల్ రీజన్ చెప్పు, అసలే నీ దగ్గర ఎక్కువ టైం కూడా లేదు బ్యారియన్, తొందరగా నీ యొక్క రీజన్ నాకు చెప్పని చెప్పి మన షాడో మోనార్క్ అంటాడు. ఇంకా బ్యారియన్ అయితే ఏదో లాంగ్వేజ్ లో చెప్తాడు, అది ఎవరికి అర్థం కాదు. దాంతో మన యాజ్బోన్ అయితే డీమన్ కింగ్ మోనార్క్ యొక్క తల్లే లేపేస్తాడు. దాంతో మన సాంజింగు ఆ డీమన్ కింగ్ మోనార్క్ యొక్క కళ్ళని చూస్తాడు. ఇంకా తనకు అర్థమైపోయింది, ఈ కళ్ళని నేను ఎప్పుడో చూశాను కానీ ఎక్కడ చూసానో సరిగ్గా గుర్తు రావట్లేదని చెప్పి మన సాంజింగు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన షాడో మోనార్క్ కూడా తన హెల్మెట్ ని బయటికి తీస్తాడు. అక్కడ మనం చూసుకోవచ్చు బ్రో, ఆ హెల్మెట్ వెంకాల ఉంది ఎవరో కాదు, అది మన సాంజింగు. ఇక వెంటనే తన హార్ట్ ని కూడా టచ్ చేస్తాడు. అక్కడైతే 2 హార్ట్లు ఉంటాయి. తనకైతే ఏదో కొత్త ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఆర్కిటెక్ట్ వైపుకి తీసుకెళ్తారు. తను చాహేకి చెప్తాడు, నువ్వు సాంజింగుని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, ఇంతకీ ఇవి మొత్తం ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. చాహే దానికి సమాధానం ఇవ్వదు. పైగా తన షార్ట్ డాన్స్ స్కిల్ ఉపయోగించి ఆర్కిటెక్ట్ మీద చాలా అటాకులు చేసిద్ది. కానీ ఆ ఆర్కిటెక్ట్ అయితే ఆ అటాక్స్ ని చాలా ఈజీగా ఆపేస్తాడు. ఇంకా తను చెప్తాడు, నువ్వు ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నావు, నీ దగ్గర ఏదైనా కొత్తది లేదా చూపించడానికి అని చెప్పి చాహే యొక్క
యొక్క కొంచెం చేయిని కోసేస్తాడు. ఇంకా తన కత్తి పైకెత్తి చెప్తాడు, చూడు నువ్వు నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు, నువ్వు ఏదైనా కొత్తది చూపి లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పి తను అంటాడు. కానీ దూరం నుంచి ఒక ఫైర్ బ్లాస్ట్ వచ్చి మన ఆర్కిటెక్ట్ ముఖానికి తగిలిద్ది. ఆ ఫైర్ బ్లాస్ట్ వదిలింది ఎవరో కాదు, మన చాయ్. తను గట్టిగా అచ్చి అందరినీ మోటివేట్ చేస్తాడు. మనం అందరం ఒక్కసారి సాంజింగుని లేపితే చాలు, మనం ప్రాణాలతో ఈ డంజన్ నుంచి బయట పడచ్చు అని చెప్పి తను గట్టిగా అచ్చి చెప్తాడు. అది విని మన చాయ్ అయితే రెండోసారి సాంజింగుని లేపడానికి వెళ్ళిద్ది. కానీ ఆర్కిటెక్ట్ అయితే మళ్ళీ అడ్డంగా వచ్చేస్తాడు. తన్ని చంపేయడానికే వెళ్తాడు. కానీ చాయ్ ఆ అటాక్ నుంచి తప్పించుకునిద్ది. అది చూసి మన ఆర్కిటెక్ట్ కొంచెం షాక్ అవుతాడు, అలాగే కొంచెం ఇంప్రెస్ కూడా అవుతాడు. ఎందుకంటే మన చాయ్ చాలా వీక్ స్టేట్ లో ఉంది. అలాంటి స్టేట్ లో ఉన్నా సరే తన అటాక్ నుంచి డాచ్ చేసింది. అప్పుడే మన ఆర్కిటెక్ట్ చూస్తాడు, చాయ్ ఎంకాల కూడా ఒక షాడో అయితే ఉండిద్ది. ఇంకా మనోడికి అర్థమైపోయింది. మన ఆర్కిటెక్ట్ చెప్తాడు, ఇంతకి నీకు సాంజింగుకి సంబంధం ఏంటి? ఈ ఎంకాల కూడా ఒక షాడో ఉంది, అది మా కింగే ప్లేస్ చేశారు. ఇంతకి నువ్వు సాంజింగుకి ఏమవుతావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు చాయ్ చెప్పిద్ది, నేను తన ఫ్రెండ్, తన్ని కాపాడడానికే మేమందరం ఇక్కడికి వచ్చామని చెప్పి తను చెప్పిద్ది. అప్పుడు ఆర్కిటెక్ట్ చెప్తాడు, అవునా, అయితే మీ అందరికి వల్ల మా కింగ్ యొక్క రీబర్త్ ని చూపిస్తా, కానీ దాని బదులుగా నీ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తానని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన ఆర్కిటెక్ట్ ఫేస్ మీద సాంజింగ్ వచ్చి ఒక పంచ్ కొడతాడు. ఇంకా తను చెప్తాడు, నేనుండగా నువ్వు వాళ్ళ మీద చేయి కూడా వేయలేవని చెప్పి తను అంటాడు. అసలు సాంజింగ్ చూసి మిగతా హంటర్స్ అందరూ కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతారు బ్రో, ఎందుకంటే వాళ్ళు చనిపోయే స్టేజ్ లో ఉన్నారు. అలాంటప్పుడు మన సాంజింగ్ వచ్చి వాళ్ళ ప్రాణాలను ఇప్పుడు కాపాడుతున్నాడు. తను చూసే వాళ్ళందరికీ రిలీఫ్ అయ్యింది. కానీ దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన ఆర్కిటెక్ట్ వైపుకి తీసుకెళ్తారు. తను చెప్తాడు, అసలు నువ్వు ఎవడు, మా కింగ్ ఎక్కడ, మా యాస్బాన్ ఎక్కడ? ప్రస్తుతం నీ దగ్గర బ్లాక్ హార్ట్ కూడా ఉంది, అలాంటిది నీ దగ్గర కాన్షియస్నెస్ ఎలా వచ్చింది, నువ్వు ఎలా మెయింటైన్ చేసావు, మా యాస్బాన్ ఏమయ్యాడని చెప్పి తను అడుగుతాడు. పైగా అప్పుడే మన సాంజింగ్ ముందు కొన్ని టైటిల్స్ వస్తాయన్నమాట. తనకైతే ఒక డీమన్ హంటర్ అని టైటిల్ కూడా దొరికింది. ప్లస్ తన దగ్గర ఇప్పుడు బ్లాక్ హార్ట్ కూడా ఉంది కాబట్టి తనకైతే 100k మానా కూడా దొరికింది యాజ్ ఏ బోనస్. కానీ ఇక్కడ మన సాంజింగ్ రెండు విషయాలు గమనిస్తాడు. ఫస్ట్ ఇది ఆ ఆర్కిటెక్ట్ యొక్క రియాక్షన్, వాడు కల్లో కూడా అనుకోలేదు మన సాంజింగ్ ఇలా చేయగలడని. ఇంకా రెండోది వచ్చేసి మన సాంజింగ్ కి మన ఆర్కిటెక్ట్ అలాంటి మెమరీస్ ని చూపిస్తాడు. కానీ ఆ మెమరీస్ లో ఉన్నోళ్ళు ఎవరు, అసలు అక్కడ ఏం జరుగుతుందో కాన్సెప్ట్ మనోడికి తెలీదు. అందుకనే ఆ క్వశ్చన్స్ ని ఆ ఆర్కిటెక్ట్ ని అడిగే తెలుసుకుందామని చెప్పి మనోడు అనుకుంటాడు. మనం కింద చూసుకోవచ్చు బ్రో, ఆర్కిటెక్ట్ అయితే అసలు భయపడిపోతున్నాడు, వాడు బిత్రపోయాడు. ఇంకా మన సంజయ్కు చెప్తాడు, ఇంతకీ నా బాడీతో నువ్వు ఏం చేయాలనుకున్నావు, అసలు ప్లేయర్ అంటే ఏంటో చెప్పని చెప్పి తను అడుగుతాడు. అసలు ఆ మాటలు వినిన తర్వాత మన ఆర్కిటెక్ట్ గట్టిగా అరిచి చెప్తాడు, నాతో ఇలా ఎందుకు చేశారు మీరు? షాడో మోనార్క్ చెప్పండి, మీరు ఇలా చేసి పెద్ద తప్పు పని చేశారు, మిగతా మోనార్క్స్ మిమ్మల్ని వదిలిపెట్టరని చెప్పి తను అంటాడు. ఇంకంతే మన సాంజింగ్కి బీపీ లెగిసిద్ది. తను వెంటనే ఇన్వెంటరీలో నుంచి 10 కత్తులు బయటికి తీస్తాడు. ఇంకా తను చెప్తాడు, ఆర్కిటెక్ట్ ను ఇక్కడ ఎక్కువ అరోమాక, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే అని చెప్పి తను అంటాడు. కానీ ఆర్కిటెక్ట్ అయితే చాలా కోపంతో చెప్తాడు, నాకు ఇప్పుడు అర్థమైంది, నిన్ను ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, అందుకనే వాడు నిన్ను ఎంచుకున్నాడని చెప్పి తను అంటాడు. ఇంకంతే కాదు బ్రో, మన ఆర్కిటెక్ట్ మిగతా రాక్ సోల్జర్స్ అందరినీ పైకి లేపుతాడు. ఇంకా తను చెప్తాడు, నా దగ్గర ఇంతమంది ఉన్నారు, మీ హంటర్స్ ఫ్రెండ్స్ ని చంపేస్తానని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత సాంజింగ్ చెప్తాడు, సరే ఒకసారి చేసి చూడు, ఫస్ట్ నిన్ను నేను చంపేస్తా, దాని తర్వాత వెళ్ళి నీ సోల్జర్స్ ని కూడా చంపేస్తానని చెప్పి తను అంటాడు. ఇంకంతే బ్రో, ఆర్కిటెక్ట్ భయపడిపోతాడు. ఇంకా తను చెప్తాడు, ఏంటి నువ్వు నన్ను చంపేస్తావా, నీకు తెలుసు కదా నేను ఈ సిస్టమ్ యొక్క క్రియేటర్ ని, నన్ను చంపేస్తే ఏమైందో నీకు తెలుసు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాటల్ని కంటిన్యూ చేస్తూ మన సాంజింగ్ చెప్తాడు, ఏమైంది, మళ్ళీ నేను ఈ ర్యాంక్ హంటర్ గా మారిపోతానని అనుకుంటున్నావా? అలా అయితే ఏం జరగదు, నాకు తెలుసు నువ్వు అలా చేయలేవని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత ఆర్కిటెక్ట్ మొత్తం భయపడిపోతాడు బ్రో. తను అనుకుంటాడు వెంటనే ఈ సిస్టమ్ ని చేంజ్ చేసేద్దామని చెప్పి. కానీ సిస్టమ్ లో అయితే మొత్తం ఎర్రర్ అని చూపించింది. మన ఆర్కిటెక్ట్ అయితే అసలు ఏం అర్థం కాదు బ్రో. తను అనుకుంటాడు ఈ సిస్టమ్ ఎందుకు నా మాట వినట్లేదని చెప్పి. అప్పుడు సాంజింగ్ చెప్తాడు, తమ్ముడు ఈ సిస్టమ్ నా కాలి కింద ఉండిద్ది, ఇంతకి నీకు చెప్పలేదు కదా, నీ బ్యాడ్ లక్ ఏంటంటే నీ సిస్టమ్ లో చాలా ఫాల్స్ ఉన్నాయి, నీ కర్మకాలి ఆ ఫాల్స్ నాకే దొరికాయి, ఇంకా నేను సిస్టమ్ ని మార్చాను, ఇంకే సిస్టమ్ అందే, ఈ సిస్టమ్ ని మనం ఎప్పుడో డివైడ్ చేసామని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత ఆర్కిటెక్ట్ కి చాలా కోపం వచ్చింది. కానీ తను ఏం చేస్తాడు బ్రో, ఏం చేయలేడు. మన సాంజింగ్ తనైతే చంపేస్తాడు. ఇంకా ఇంతతో ఈ ఆర్కిటెక్ట్ స్టోరీ ఖతం అయిపోయింది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి బయటికి తీసుకెళ్తారు. అక్కడ చూసుకోవచ్చు కొంతమంది హంటర్స్ ఉంటారు, వాళ్ళైతే బాగా కంగారు పడిపోతారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన హంటర్స్ కి ఏమైందో కూడా ఎవ్వరికి తెలియదు. 1 అవర్ పాస్ అయిపోయింది, ఇప్పటి వరకు వాళ్ళు బయటికే రాలేదు, అసలు ఏం జరుగుండిద్దా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే ఆ డంజన్ గేట్ నుంచి కొంతమంది బయటికి వస్తారు బ్రో. అది చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే దెబ్బలు తగిలిని కూడా ఎస్ ర్యాంక్ హంటర్స్ కే బ్రో. అసలు ఎస్ ర్యాంక్ హంటర్ అంటేనే చాలా పవర్ఫుల్, అలాంటిది ఆ హంటర్ కి సి ర్యాంక్ డంజన్ లో ఇలాంటి దెబ్బలు తగిలే. అయితే మనం వెళ్తే ఏమేం
ఏమైపోయే వాళ్ళము అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. దీని తర్వాత మన సాంజింగుని చూసుకోవచ్చు, తను లోపల నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు నా ప్రశ్నలకి సమాధానం దొరికిద్దని లోపలికి వెళ్తే లోపల నాకు ఇంకా ఎక్కువ ప్రశ్నలు దొరికాయని చెప్పి తను అనుకుంటూ బయటికి వస్తాడు. ఇంకా జుంచువెల్ చెప్తాడు సాంజింగు, మనం ఈ రోజు 20 హంటర్స్ ని కూలిపోయాం, మీరు చెప్పారు ఈ డంజన్ ని హ్యాండిల్ చేస్తారని చెప్పి, అయినా మేము ఇంత మందిని కూలిపోయామని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన సాంజింగు అనుకుంటాడు అయితే నా వల్లే ఇంత మంది చనిపోయారేమో అని చెప్పి తను అనుకుంటాడు. ఎందుకంటే ఒక రకంగా మన సాంజింగునే హంటర్ గిల్ కి ఇన్ఫార్మ్ చేయమన్నాడు, దాని వల్లే వీళ్ళు లోపలికి వచ్చారు. అయితే ఒక రకంగా నా వల్లే వాళ్ళు చనిపోయారేమో అని చెప్పి మన సాంజింగు అనుకుంటాడు. కానీ జుంచువెల్ చెప్తాడు, ఇంతకీ సాంజింగు మీకెలా తెలిసింది లోపల డబల్ డంజన్ ఉందని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు సాంజింగు చెప్తాడు, మీకు చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఆ డంజన్ నన్ను లోపలికి పిలిచిందని చెప్పి తను అలా ముందుకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే చాహే అడ్డుగా వచ్చింది. ఇంకా తను చెప్పిద్ది, ఇంతకీ సాంజింగు మీరు బానే ఉన్నారు కదా, మీకేం గాయాలు తగలలేదు కదా అని చెప్పి తను చెప్పిద్ది. సాంజింగు చెప్తాడు, నేను బానే ఉన్నానని చెప్పి తను అలా పడిపోతాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జపాన్ వైపుకి తీసుకెళ్తారు. అక్కడ చూసుకోవచ్చు బ్రో, వాళ్ళు టోక్యో సిటీ మొత్తం మానా క్రిస్టల్స్ తో నింపేస్తున్నారు. పక్కన చూసుకోవచ్చు మన యూరి కూడా ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు, టోటల్లీ 2 టన్ మానా క్రిస్టల్. ఒక బ్యారియర్ కి పవర్ వేయడానికి ఇన్ని క్రిస్టల్స్ అయితే చాలు. ఇప్పుడు నేను ఒక పెద్ద బ్యారియర్ ని క్రియేట్ చేశాను. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఆ బ్యారియర్ స్ట్రాంగ్ అవుతూ వెళ్ళిపోయింది. దాంతో ఏ మ్యాజిక్ బీస్ట్ కూడా లోపలికి రాదు. మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు నా పవర్స్ మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి తను అనుకుంటాడు. నేనైతే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంట. కానీ అప్పుడే మన యూరి ఒక పర్సన్ ని సెన్స్ చేస్తాడు. ఇంక తను చెప్తాడు, ఎంతసేపు అని దాక్కుంటో తొందరగా బయటికి రావచ్చు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని పక్కన ఆయన చెప్తాడు, ఇంతకీ యూరి సార్ ఇక్కడ మనుషులందరినీ మేము ఖాళీ చేపించాం, ఇక్కడ మనుషులు ఎవరు లేరని చెప్పి తను అంటాడు. అప్పుడు యూరి చెప్తాడు, నేను ఇక్కడ మనుషుల గురించి మాట్లాడలేదులే, అక్కడ ఒక పవర్ఫుల్ బీయింగ్ ఏ ఉందని చెప్పి తను అంటాడు. ఇంతకు అక్కడ ఉంది ఎవరో కాదు బ్రో, మన సాంజింగు వాళ్ళ ఫాదర్. ఒకవేళ తినెవరో మీకు తెలియపోతే నేను ఈ వీడియో సజెస్ట్ చేస్తా, సో మీరు వెళ్ళి ఈ వీడియో చూడొచ్చు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సాంజింగు వాళ్ళ ఫాదర్ చెప్తాడు, వీడు నన్ను సెండ్ చేశాడు, ఐ థింక్ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతున్న పవర్ ఈడిదే, కానీ నన్ను కనిపెట్టినా ఏం ప్రయోజనం, ఇక్కడ మొత్తం నా ప్లాన్ అకార్డింగ్ గా జరుగుతుంది, మేము ఏదైతే అనుకున్నామో ఇక్కడ అదే జరుగుతుందని చెప్పి తను అనుకుంటాడు. దీని తర్వాత మనకి ఆ డంజన్ బ్రేక్ ని చూపిస్తారు. అక్కడ యూరి యొక్క బ్యారియర్ ఉంది, అయినా ఆ డంజన్ అయితే ఇంకా పెరుగుతూ పోతుంది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగుని చూపిస్తారు. తనైతే ఇప్పుడే కళ్ళు తెరిచాడు. ఇంకా అక్కడికి జిన్హో కూడా వస్తాడు. ఇంకా తను ఏడుస్తూ చెప్తాడు, మీరు ఇంకా బ్రతికే ఉన్నారా, మీరు చనిపోయారని చెప్పి నేను అనుకున్నానని తను అంటాడు. అది విని మన సాంజింగు చెప్తాడు, ఏంట్రా నా మీద నీకు నమ్మకం లేదా, నేనెందుకు చనిపోతానరా అని చెప్పి తను అంటాడు. అప్పుడు జిన్హో చెప్తాడు, మీరు 3 రోజుల నుంచి నిద్రపోయారు, అది మీకు తెలుసా, నేనైతే 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను మీకోసం అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. అది విని మన సాంజింగు షాక్ అయిపోతాడు. తను అనుకుంటాడు, ఏంట్రా బాబు నేను 3 రోజులు పండుకున్నానా, అయినా నేను పడుకున్న తర్వాత కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ రిపీట్ అవుతుంది, దాన్ని నేను చాలా సార్లు చూశాను, ఇంతకు నేను 3 రోజులు ఎలా పడుకున్నానని చెప్పి తను షాక్ లో ఉంటాడు. వెంటనే మన సాంజింగు జిన్హోని అడుగుతాడు, ఇంతకి జిన్హో జపాన్ లో కూడా డంజన్ బ్రేక్ జరగడానికి వెళ్ళింది కదా, ఇంతకు అక్కడ ఏమైందని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మనం జిన్హోని చూసుకోవచ్చు బ్రో, తను చాలా సాడ్ గా కూర్చున్నాడు. ఇంకా తను చెప్తాడు, సరే నేను చెప్తాను వినండి అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జపాన్ లో ఏం జరిగిందో అది చెప్తారనమాట. ఇక్కడ చూసుకుంటే డంజన్ బ్రేక్ అయితే జరిగిపోయింది. ఆ గేట్ నుంచి చాలా మ్యాజికల్ బీస్ట్లు బయటికి వచ్చాయి. యూరి కూడా దాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాడు. తను కూడా చాలా స్ట్రగుల్ పడ్డాడు. కానీ చివరికి ఒక పెద్ద మ్యాజిక్ బీస్ట్ వచ్చి ఆ బ్యారియర్ ని పగలగొట్టేసింది. దాంతో యూరి కూడా షాక్ అయిపోయాడు. అసలు జరిగింది మొత్తం ఒక మాటలో చెప్పాలంటే ఆ రేడ్ అయితే ఫెయిల్ అయిపోయింది సాంజింగు సార్ అని చెప్పి తను అంటాడు. అది విని మన సాంజింగు కూడా చాలా సాడ్ గా అయిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి జిన్హో యొక్క ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తారు. తను చూసుకుంటే అక్కడ నిద్రపోతూ ఉంటాడు. తన ముందు ఒక వ్యక్తి కూడా తనని గార్డ్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే జిన్హో యొక్క ఫాదర్ పైకి లెగుస్తాడు. ఇంక తను చెప్తాడు, ఎంతసేపు అయింది నేను పడుకోనని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ముందున్న ఆయన చెప్తాడు, 23 hours 46 minutes అయింది సార్, ఇంతకీ మీరు నిద్రపోయే ముందు చెప్పారు ఒకవేళ మీరు 24 hours లో లేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్ళమని, ఒకవేళ మీరు ఇంకొన్ని అవర్స్ లో లేకపోతే నేను ఆ పనే చేసేవాడిని, ఇంతకి సార్ ఈ ఫైల్ చూడండి అని చెప్పి తను ఇస్తాడు. అందులో మన సాంజింగు వాళ్ళ మదర్ యొక్క డీటెయిల్స్ ఉంటే అవి ఎందుకు ఉంటాయంటే తను కూడా ఇటర్నల్ స్లీప్ డిసీజ్ నుంచి బయటపడింది కదా, ఇప్పుడు సేమ్ ఆ డిసీజ్ కూడా జిన్హో యొక్క ఫాదర్ కి ఉంది, తను కూడా క్యూర్ కోసం వెతుకుతున్నాడు, తను బాగుపడింది కాబట్టి తన దగ్గర ఏమైనా క్యూర్ ఉండిద్దేమో అని చెప్పి అనుకుంటాడు. పైగా తనకి తెలిసిద్ది ఆవిడెవరో కాదు మన సాంజింగు వాళ్ళ మదర్ అని చెప్పి. ఇంకా జిన్హో యొక్క ఫాదర్ కి అర్థమైపోయింది సాంజింగు దగ్గర ఆ డిసీజ్ యొక్క క్యూర్ ఉండిద్ది, ఒకసారి కనుక్కుంటే మంచిదని చెప్పి తను అనుకుంటాడు. ఇంకప్పుడే ఆ రూమ్ లోకి ఒక గెస్ట్ వచ్చిద్ది. తను డైరెక్ట్ గా జిన్హో యొక్క నాన్నే అడిగిద్ది, నేను మీకు ఎప్పటి నుంచి తెలుసు అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి యూరి దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, తను భయపడిపోయాడు. ఇంకా ఆ డంజన్ గేట్
స్టేట్ నుంచి వచ్చిన మాన్స్టర్స్ అయితే తన్ని అలాగే తినేస్తారు. ఆ సీన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా జపాన్ యొక్క మిలిటరీ ఫోర్స్ కూడా అక్కడ దిగిపోయింది, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. ఇంకా ఫైనల్లీ మొత్తం భారం మన సుగిమోటో మీద పడిద్ది. తను కూడా ఏం చేయలేకపోతాడు. ఇంకా ఫైట్ లో తన మెంబర్స్ నేసుకుని దూరిపోతాడు. ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు తన మెంబర్స్ కూడా అక్కడ ఫైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఈ సీన్స్ అన్ని మన సాంజింగు తన టీవీలో చూస్తూ ఉంటాడు. పైగా తను అనుకుంటాడు అనమాట, ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే పోయిద్దని చెప్పి. కానీ అప్పుడే జిన్హా వచ్చింది. తను చెప్పిద్ది నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి తను అనిద్ది. అది మన సాంజింగు వింటాడు. ఇంకా తన దగ్గరికి వచ్చి జిన్హా తల మీద చేయి పెట్టి చెప్తాడు, అయినా నేను ఇప్పుడే చాలా పని చేసి వచ్చా, నేను ఎక్కడికి వెళ్ళనులే, నేను ఇప్పుడు ఒక లాంగ్ బ్రేక్ తీసుకుంటానని చెప్పి తను అంటాడు. అది విని జిన్హా కూడా లోపలికి వెళ్ళిపోయింది బ్రో. తను చాలా సాడ్ గా ఉండిద్ది. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి సాంజింగ్ చూపిస్తారు. తనైతే ఒక పార్క్ లో కూర్చొని ఉంటాడు. ఇంకా తను వెంటనే బీరుని సమన్ చేస్తాడు. వెంటనే మన బీరు కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా చెప్తాడు, ఎస్ మైకింగ్, నేను ఎలా సహాయపడగలను అని చెప్పి తను అంటాడు. అప్పుడు సాంజింగ్ తిడతాడు, ఏంట్రా బీరు నువ్వు ఏం చేస్తున్నావు, మా చెల్లికి కాపలాగా ఉండరా అంటే నువ్వు కూడా వెబ్ సిరీస్ చూస్తున్నావు ఏంటి, ఇంతకీ నువ్వు నీ పని చేస్తున్నావా, ఆ వెబ్ సిరీస్ చూస్తూనే రోజు మొత్తం కూర్చుంటున్నావా, ఇంతకీ మా చెల్లి మీద రిపోర్ట్ ఇవ్వు అని చెప్పి తను అంటాడు. అప్పుడు బీరు చెప్తాడు, ఎస్ మైకింగ్, మీ చెల్లి అయితే ప్రస్తుతం తింటుంది పడుకుంటుంది, తింటుంది పడుకుంటుంది, ఇదే చేస్తుంది మైకింగ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన సాంజింగుకి అర్థమైపోయింది. అయితే జిన్నా పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఇంకా బయట పడలేదు, తను ఇంకా కోలుకోలేదని చెప్పి మనోడికి అర్థమైపోయింది. సరే ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి తను బయలుదేరతాడు. కానీ అప్పుడే ఒక కార్ వచ్చేసిద్ది. దీంతో సీన్ షిఫ్ట్ చేసి ఒక కాఫీ షాప్ కి తీసుకెళ్తారు. అక్కడ మన సాంజింగ్ కూర్చుని ఉంటాడు మన జిన్హో యొక్క ఫాదర్ ముందు. ఇక్కడ మన జిన్హో యొక్క ఫాదర్ అయితే డైరెక్ట్ గా ఒక చెక్ తీసి ముందు పెడతాడు. ఇంకా తను చెప్తాడు, నాకు తెలుసు డబ్బులతో ఏది కొనలేము, కానీ నాకైతే తప్పట్లేదు, నేను ఎంత మారాలని చూసినా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి తను అంటాడు. అలాంటి మాటలు వినిన తర్వాత సాంజింగ్ అనుకుంటాడు, ఈ మనిషి నన్ను వాళ్ళ గిల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాడేమో అని చెప్పి మనోడు అనుకుంటాడు. కానీ జిన్హో యొక్క ఫాదర్ డైరెక్ట్ గా సాంజింగ్ కి చెప్పేస్తాడు, సాంజింగ్ మీ మదర్ ఏ డిసీజ్ నుంచి కోలుకున్నారో నాకు ఆ డిసీజ్ వచ్చింది, నేను ఈ డిసీజ్ నుంచి కోలుకోవడానికి చాలా ప్రయత్నించా, కానీ నాకు ఏ మార్గం దొరకలేదు, ఇప్పుడు నాకు నువ్వు దొరికావు సాంజింగ్, ప్లీజ్ హెల్ప్ చేయి, నీకు తెలుసా ఈ డిసీజ్ నుంచి ఎలా బయటపడాలో అని చెప్పి తను చెప్తాడు. అప్పుడు మన సాంజింగ్ చెప్తాడు, ఇంతకీ దీని గురించి ఎవరెవరు తెలుసు అని చెప్పి తను అంటాడు. అప్పుడు జిన్హో యొక్క ఫాదర్ చెప్తాడు, ఈ విషయం నా కొంతమంది ఎంప్లాయీస్ కి, నా వైఫ్ కి, డాటర్ కి, ఇప్పుడు నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన సాంజింగ్ ఆలోచిస్తాడు, ఇక్కడ నేను ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి, ఇక్కడ నేను ఏం చేయాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే జపాన్ సీస్ అయితే చూపిస్తారు బ్రో. అక్కడైతే మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది, చాలా పెద్ద మాన్స్టర్స్ అయితే వచ్చేసారు. పైగా ఇప్పటి వరకు జపాన్ యొక్క గవర్నమెంట్ ఇంకా హంటర్స్ కలిసి జస్ట్ 2 మాన్స్టర్స్ నే చంపగలిగారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి సాంజింగ్ దగ్గరికి వెళ్ళిద్ది. తను తిరిగి మళ్ళీ హాజిన్ గిల్డ్ కి అయితే వచ్చేసాడు. ఇంకా తను చెప్తాడు, నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు జపాన్ కి అని చెప్పి తను అంటాడు. అది విని మన జిన్హో అయితే కంగారు పడిపోతాడు, ఏంటి సార్ అదైతే చాలా డేంజర్, జేజు ఐలాండ్ రైడ్ కన్నా ఇది చాలా డేంజర్ అయిన పని, ఇది మనం చేయకుండా ఉంటేనే మంచిదని చెప్పి తను అంటాడు. అది విని ముందు నుంచి సాంజింగ్ చెప్తాడు, లేదు ఒక్కసారి ఆలోచించు, మనం ఆ రైడ్ లో పార్టిసిపేట్ చేసి గెలిస్తే వరల్డ్ వైడ్ గా మన గిల్డ్ చాలా ఫేమస్ అయిపోయి, దీన్ని ఒక్కసారి ఆలోచించు జిన్హో అని చెప్పి తను అంటాడు. అయితే జిన్హో చెప్తాడు, అయితే సార్ నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన సాంజింగ్ షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చి ఏం చేస్తావు అక్కడ అని చెప్పి తను అంటాడు. అప్పుడు జిన్హో అయితే చెప్తాడు, సాంజింగ్ సార్ మీకు తెలుసా డబల్ డంజన్ ఇన్సిడెంట్, రెడ్ గేట్ ఇన్సిడెంట్, జేజు ఐలాండ్ ఇన్సిడెంట్, ఈ అన్నిట్లో ఒకటి కామన్ గా ఉంది, అదేంటంటే ఈ దేంట్లో నా పేరు మాత్రం లేదు, మీ పేరైతే ఉంది, మీరు మాత్రమే పేరు సంపాదించుకుంటున్నారు, నేను కూడా పేరు సంపాదించుకోవాలి కదా, బయట ఎక్కడైనా చెప్పుకోవాలంటే నేను మీతో పని చేస్తానంటున్నాను, కానీ ఎక్కడ కనిపించట్లా, నాకు తెలీదు, మీతో పాటు నేను వస్తా, నాకు ఫేమ్ కావాలి, నేను ఫేమస్ అవ్వాలని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత జిన్హో చెప్తాడు, అరే నువ్వు మాత్రం ఇంత పెరిగేవరా, నీ బుర్ర మాత్రం చిన్న పిల్లల్లాగే ఉంది, నువ్వే గారా ఇందాక చెప్పింది చాలా డేంజర్ అని చెప్పి, ఇప్పుడు నువ్వెందుకు వస్తావు నాతో పాటు అని చెప్పి తను అంటాడు. అప్పుడు జిన్హో చెప్తాడు, అదేంటి సార్ డేంజర్ అంటారు, మీ పక్కన ఉంటే అంత మందికి ధైర్యం ఉండిద్ది, నాకు ఏం కాదు మీరు ఉన్నంత వరకు అని చెప్పి తను భారీ డైలాగులు కొడతాడు. ఇంకా మన సాంజింగ్ కూడా ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన సాంజింగ్ కూడా ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. ఇంకా తను చెప్తాడు, ఇవాళ వెళ్ళట్లేదు కానీ నువ్వు రెడీగా ఉండని చెప్పి తను అంటాడు. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత మనం వేరే వీడియోలో కంటిన్యూ చేద్దాం. దీని తర్వాత మన సాంజింగ్ వాళ్ళు జపాన్ కి వెళ్తారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఆ ఫైట్స్ కూడా మామూలుగా ఉండవు, అవి మొత్తం మనం వేరే వీడియోలో కవర్ చేద్దాం. అది కూడా కొంచెం తొందరగానే వచ్చింది. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే మనకు దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.